హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీలుకప్ గురించి తెలుసుకుందాం. లుకప్స్ 3 టైప్స్ అండి: వీలుకప్, హెచ్ లుకప్ అండ్ ఎక్స్ లుకప్. వీలుకప్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పదండి. చూడండి, ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, టాప్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ కోడ్, క్వాంటిటీ, ప్రైస్, ఇది ఒక టేబుల్, ఇవన్నీ ఉన్నాయి. సో బిఫోర్ దట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు, వీలుకప్ అంటే ఏంటి? అసలు వీలుకప్ అంటే వర్టికల్ లుకప్ అండి. ఇది వర్టికల్ గా ఉన్నటువంటి డేటాలో మాత్రమే వర్క్ చేస్తుంది ఇది. సో హారిజెంటల్ గా ఉన్న డేటాకి మళ్ళీ ఫంక్షన్ ఇది వర్క్ చేయదు. అది హెచ్ లుకప్. హారిజెంటల్ గా ఉన్న వాటికి డేటాలో హెచ్ లుకప్. ఓన్లీ ఇది ఇట్లా వర్టికల్ గా ఉండాలి డేటా వచ్చేసి ఇలా. సో ఇదండి, దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. చూడండి, జూమ్ చేస్తున్నా. రూల్స్ ఏంటంటే, లుకప్ వాల్యూ అనేది కంపల్సరీ యూనిక్ గా ఉండాలి. లుకప్ వాల్యూ షుడ్ బి యూనిక్ ఇన్ ద కాలం. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇందులో రిపీటెడ్ వాల్యూస్ ఉండకూడదు. ఒకవేళ రిపీటెడ్ ఉన్నాయి అనుకోండి, ఇందులో డ్రాప్ బ్యాక్ ఏంటంటే, ఆ వెరీ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే ఇస్తుంది ఫంక్షన్ లో. అదొకటి ఉంది. సెకండ్ వన్ వచ్చేసి, ఇది లెఫ్ట్ నుంచి రైట్ కు మాత్రమే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది, సెర్చ్ చేస్తుంది. లెఫ్ట్ టు రైట్, రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళదు. థర్డ్ వన్ వచ్చేసి, లుకప్ వాల్యూ షుడ్ బి బిలాంగ్ టు ఫస్ట్ కాలమ్ ఆఫ్ ద టేబుల్ అరే. ఈ టేబుల్ అరేలో కంపల్సరీ అది ఫస్ట్ కాలం అయి ఉండాలి లుకప్ వాల్యూ అనేది. ఇవి 3 రూల్స్ అండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఇప్పుడు ఈ వాల్యూస్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక డేటా ఇచ్చింది మనకి. టాప్ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ కోడ్, క్వాంటిటీ, ప్రైస్. నేను కింద హెడ్డింగ్ తీసుకున్నాను. మనం బేస్డ్ ఆన్ షూస్ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ బేస్ చేసుకొని మనకి ప్రోడక్ట్ కోడ్, క్వాంటిటీ, ప్రైస్, వాల్యూస్ రావాలి. సో ఈ టైంలో మనం వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. చూడండి, వీలుకప్ నేను సింటాక్స్ చూపిస్తాను. చూడండి, జూమ్ చేస్తున్నాను. లుకప్ వాల్యూ చూడండి, లుకప్ వాల్యూ కామా టేబుల్ అర్రే కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్, రేంజ్, లుకప్. ఇవి ఏంటో చూద్దాం పట్టండి. చూడండి, లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ అంటే ఏంటంటే, చూడండి, లుకప్ వాల్యూ అంటే ఇది అండి. మనం ఏదైతే లుకప్ చేయాలనుకుంటాం ఇది షూస్ కదా. ఇది టేబుల్ అరే అంటే ఇది కంప్లీట్ గా టేబుల్, ఇది కంప్లీట్ గా ఈ కంప్లీట్ టేబుల్ అనమాట. కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే చూడండి, మనకు ఈ లుకప్ వాల్యూ అనేది కంపల్సరీ ఫస్ట్ కాలంలో ఉండాలి కదా. ఇక్కడే ఉంది కదా, ఇది ఫస్ట్ కాలం అవుతుంది. ఇది ఫస్ట్ అంటే ఈ ప్రోడక్ట్ కోడ్ అనేది సెకండ్, క్వాంటిటీ థర్డ్, ప్రైస్ అనేది ఫోర్త్ కాలం అనమాట. సో చూడండి, కాలం ఇండెక్స్ నెంబర్ అంటే మన ప్రోడక్ట్ కోడ్ ఎన్నో నెంబర్లు ఉంది? 2. ఇది 2 అన్నమాట. కాలం ఇండెక్స్ నెంబర్ ఇక్కడ ఇది ఉందిగా, ఈ కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 3. ఇది ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ఇగ్నోర్ చేయండి. మనకి ఎగ్జాక్ట్ మ్యాచా అప్రాక్సిమేట్ మ్యాచ్ ఆడుతుంది, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. ఇది 0 మొత్తం ఇది అన్నట్టు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి సింటాక్స్. వి లుకప్ వాల్యూ వచ్చేసి నేను షూస్ తీసుకుంటున్నాను. టేబుల్ అరే వచ్చేసి ఇది కంప్లీట్ గా టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 1 2 కదా, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం 2 ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్ మ్యాచా ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటుంది. మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కదా, 0 తీసుకుంటున్నా. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్ అని కూడా పెట్టచ్చు. చూడండి, ఫాల్స్ అని కూడా పెట్టచ్చు. ఇలా చూడండి, ప్యారెట్ కూడా వచ్చింది. సేమ్ క్వాంటిటీ అంటే సేమ్ ఫార్ములా, కాలం ఇండెక్స్ నెంబర్ మారుతుంది. ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్ వాల్యూ కామా కాలం ఇన్ టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకోండి. కాలం ఇండెక్స్ నెంబర్ 3 కదా, 1 2 3 కదా, 3 ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 అని పెట్టచ్చు, F అని పెట్టచ్చు. చూడండి, క్వాంటిటీ 3, షూస్ యొక్క క్వాంటిటీ 30, ప్రైస్ చూడండి సేమ్. లుకప్ వాల్యూ వచ్చేసి షూస్ కామా టేబుల్ అరే, కాలం ఇండెక్స్ 2 3 4 కదా, 0.
ఇదండి ఇట్లా చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఇదేమో మామూలు డైరెక్ట్ గా కనుక్కున్నాము. ఇది చూడండి, వీ లుకప్ విత్ డేటా వాలిడేషన్. డేటా వాలిడేషన్ ఎందుకంటే ఇక్కడ చూడండి, క్లాత్స్, షూస్. ఓకే, ఎవ్రీ టైం మనం ఇక్కడ ఉంది, షూస్ ఉంది. ల్యాప్టాప్ వాల్యూ కావాలి, ల్యాప్టాప్ వచ్చింది. హెడ్సెట్ వాల్యూ కావాలి, హెడ్సెట్ వచ్చింది. ఇట్లా ఊకే టైప్ చేయకుండా ఇది ఏంటంటే ఇక్కడ ఒకసారి మనం లిస్ట్ లో పెట్టుకుంటే మనం దీనికి ఫంక్షన్ అప్లై చేస్తే జస్ట్ మనం ఫిల్టర్ చేసుకుంటే దాని వాల్యూ రిజల్ట్ వస్తుంది అనమాట ఇట్లా. సో ఇది ఎట్లా చేస్తారంటే ఇది చూడండి, నేను ఇది తీసేస్తున్నా ఇప్పుడు. డేటా ట్యాబ్ లో ఇక్కడ డేటా వాలిడేషన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, డేటా వాలిడేషన్ ఏది ఉంటుంది, నేను లిస్ట్ ఉన్నది కదా, క్లియర్ అవ్వాలంటున్నా ఫస్ట్. చూడండి, ఇక్కడ ఇక్కడ పెట్టండి ప్రోడక్ట్స్ దగ్గర డేటా ట్యాబ్. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నా. ఈ పార్ట్ టెక్స్ట్ 2 కాలమ్స్ ఈ పక్కన ఉంటది. ఓల్డ్ వర్షన్లలో ఇక్కడ డేటా వాలిడేషన్ అనే ఉండొచ్చు నాకు తెలిసి. ఇది క్లిక్ చేయండి, డేటా వాలిడేషన్. ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇందులో లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సోర్స్ ఉంది కదా, సోర్స్ వచ్చేసి ఇది తీసుకోండి. నాకు ఇవే కావాలి కదా, చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులో వచ్చింది కదా, లిస్టులు అన్నీ వచ్చేసినాయి. సేమ్ మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం ఇప్పుడు. ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్ వాల్యూ కెమెరా టేబుల్ అరే, ఇదేగా టేబుల్ అరే వచ్చేసి ఇది. చూడండి, కాలమ్ ఇండెక్స్ నెంబర్ ప్రోడక్ట్ కూడా ఎంత 2, 0. సేమ్ మళ్ళీ వి లుకప్ వాల్యూ వచ్చేసి కెమెరా టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి క్వాంటిటీ 3 కదా, 0. ప్రైస్ సేమ్, ఇది సేమ్ కాపీ చేసి 3 ఉంది కదా, 3 ప్లేస్ లో 4 పెట్టేసాను. రాలేదంటే ప్రైస్ కాపీ కాలేదు, సరే. ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్ వాల్యూ టేబుల్ అరే వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి. కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 కదా, 4, 0. ఇలా చూడండి. ఎవ్రీ టైము ఇక్కడ మీకు చెప్తాను అరే ఫంక్షన్స్. ఇక్కడ అరే చూడండి, ఇక్కడ అరే ఫంక్షన్స్ అనమాట. అరే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు మనం. మీకు ముందు వీడియోలో తెలుస్తుంది. ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా చెప్తే మీకు అర్థం కాదు. అర్రేను కర్లీ బ్రేసెస్ తో చూసిస్తారు. అర్రే ఫంక్షన్ వాడచ్చు డైరెక్ట్ గా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సింగిల్ గా వాడాం కదా, నేను ఇక్కడ తీసుకుంటున్నా చూడండి, డైరెక్ట్ గా ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్ వాల్యూ టేబుల్ అరే. ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ వాడుతున్నా. అరే ఫంక్షన్ మనకేంటి, ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2 3 4, 2, 3, 4 డైరెక్ట్ గా పెట్టేసి కర్లీ బ్రేసెస్ ఇక్కడ పెట్టేసి 0 కదా, డైరెక్ట్ ఎంటర్ కొడితే మొత్తం వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు వాడొచ్చేసి. ఇక్కడ చూడండి, సింగిల్ గా ఊకే ఫార్ములా అప్లై చేయకుండా నేను ఇప్పుడు అరే ఫంక్షన్ కూడా వాడచ్చు మనం అట్లా. ఇక్కడ చూడండి, వి లుక్అప్ విత్ నేమ్ రేంజ్. నేమ్ రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం ఎవ్రీ టైము ఈ టేబుల్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇట్లా కాకుండా దీనికి మనం ఈ టేబుల్ కి ఒక నేమ్ ఇద్దాం. ఇక్కడ చూడండి, ఫార్ములాస్ లో డిఫైన్ నేమ్ ఇక్కడ ఉంది కదా, నేను ఇది వి టేబుల్ అని అంటున్నా. విటిఏబిఎల్ఈ వి టేబుల్ అంటున్నా. ఓకే అంటున్నా. చూడండి, మనం ఇది సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ నేమ్ బాక్స్ లో వి టేబుల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నేమ్ బాక్స్ అంటారు. ఇది టేబుల్ నేమ్. ఇప్పుడు అర్రేకు నేను ఒక నేమ్ ఇచ్చేసుకున్నా. ఎవ్రీ టైం మనకు ఫంక్షన్ లో వెళ్ళడం సెలెక్ట్ చేయడం కంటే ఇది అనమాట. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు వి లుక్అప్ వాల్యూ వచ్చేసి దిస్ వన్
టేబుల్ అరే మనం ఏమి ఇచ్చాం టేబుల్ వి టేబుల్ కదా. ఇక్కడ కింద వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, ఇక వి టేబుల్ అని వచ్చింది చూడండి. వి టేబుల్, వి టేబుల్ అనగానే చూడు సెలెక్ట్ అయిపోయింది. కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఏం చేస్తున్నాం మనం, కర్లీ బ్రేసెస్ పెట్టి 2, 3, 4. అరే ఫంక్షన్ అండి. ఇక్కడ మిస్టేక్ జరిగింది చూద్దాం. వి లుక్అప్ వి టేబుల్ B27. ఓకే, B27 వి టేబుల్ కర్లీ బ్రేసెస్ 0 చూడండి ఇజ్ ఈక్వల్స్ టు వి లుక్అప్ వాల్యూ మొబైల్ కామా టేబుల్ అరే వచ్చేసి వి టేబుల్ కాగానే సెలెక్ట్ అయిపోయింది అంతా ఓకే. వి టేబుల్ కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2, 3, 4 బ్రాకెట్ క్లోజ్ కామా 0 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. చెప్పన్ ఏమంటుంది వి టేబుల్. సరే ఇక్కడ కోసం వి టేబుల్ రిపీట్ అయిందా. ఇక్కడ తీసుకోవట్లేదు, ఒకసారి చూద్దాం. ఇజ్ ఈక్వల్స్ టు వి లుక్అప్ వాల్యూ టేబుల్ అరే వి టేబుల్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయా. వి టేబుల్ ఓకే. టేబుల్ అరే కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి, సరే ఒకసారి ఇట్లా పెడదాం, 2 పెడదాం. 2, 0 సమ్ టైమ్ అండ్ రావట్లేదు, ఎర్రర్ వస్తుంది. మొబైల్ ఓకే సారీ చూడండి, మనకి మొబైల్ అనే ప్రోడక్ట్ లేదు అక్కడ. మనం అప్పటి నుండి అదే కన్ఫ్యూజ్ అవుతాను, ఇందులో మొబైల్ అనేది లేదు చూడండి, అందుకే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. మనకి ఇక్కడ మొబైల్ లేదు, ఇక్కడ హెడ్సెట్ అని ఉంది. సరే ఇక్కడ మనకు హెడ్సెట్ పెడదాం. చూడండి హెడ్సెట్ పెడితే వచ్చేసింది. మన ఇక్కడ మొబైల్ అనే ప్రోడక్ట్ లేదు, మనం మొబైల్ సెర్చ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చూడండి ఇందాక వాడినంగా వి లుక్అప్ వాల్యూ హెడ్సెట్ టేబుల్ అరే వి టేబుల్ కదా. వి టేబుల్ చూడండి, టేబుల్ నేమ్ డిఫైన్ చేసాం కదా, అదే వి టేబుల్. కాలమ్ ఇండెక్స్ నెంబర్లో మనం అరే ఫంక్షన్ వాడుతున్నాం. 2, 3, 4 క్లోజ్ ద అరే 0 క్లోజ్ ద ఫంక్షన్. చూడండి ఇదండి, ఇదేమో చూడండి, ఇదేమో నార్మల్ గా వీలుకప్ అప్లై చేయడం అన్నమాట. ఇది నార్మల్ గా అప్లై చేసాం. ఇది వచ్చేసి డేటా వాలిడేషన్. ఏంటంటే మనం ఇక్కడ ప్రోడక్ట్స్ ను లిస్ట్ గా తీసుకుని డేటా వాలిడేషన్ ఫిల్టర్ చేసుకున్నాం. దాని నేమ్ రేంజ్ అంటే ఏంటంటే మనం ఈ టేబుల్ కు ఒక నేమ్ ఇచ్చేసాం కంప్లీట్ గా. ఈ టేబుల్ కి నేమ్ డిఫైన్ చేసి ఫంక్షన్ అప్లై చేసినాం. ఇలా అంటే షార్ట్ ఫామ్ అప్లై చేయడం. సరే ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి ఫామ్ ఉంది, మీకు ఫస్ట్ లో చూపించాను, సేమ్ ఇంతకుముందే లిస్ట్ లాగానే. దీని యొక్క సోర్స్ డేటా ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందండి. ఇది టేబుల్, ఇది ఫామ్. సేమ్ చూడండి ఇది ఎలా చేసామంటే, క్లోజ్ చేస్తున్నా, ఇది కూడా క్లోజ్ చేస్తున్నా. డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఇది క్లియర్ ఆల్ చేస్తున్నా. చూడండి మనకి ఇది డేటా, ఇది ఇక్కడ నుంచి ఎంప్లాయ్ ఐడి 1 నుండి 51 దాకా ఉన్నాయండి. 1 to 51 దాకా ఉన్నాయి. నేను ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి తీసుకుంటున్నా, ఈఐడి 01 క్యాప్స్ లాగా ఉందిగా, ఈఐడి 01 కరెక్ట్ గా తీసుకోవాలి. అందులో ఏదైతే ఉందో అది కరెక్ట్ గా తీసుకోవాలి.
సో నేనేం చేస్తున్నా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డేటా వాలిడేషన్, డేటా ట్యాబ్, డేటా వాలిడేషన్, ఇందులోకి వెళ్ళి లిస్ట్ తీసుకోండి. ఇక్కడ సోర్స్ ఉంది కదా, వాలిడేషన్ క్రైటీరియా లిస్ట్ తీసుకోండి. సోర్సులు వచ్చేసి అవి తీసుకోండి. ఈ సోర్స్లో ఎంప్లాయ్ డేటా ఫామ్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ 1 నుంచి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో ఎండ్ ఆఫ్ ద డేటా వరకు వెళ్తుంది. ఓకే అనండి. చూడండి, ఇక్కడ కంప్లీట్గా మనకి ఎంప్లాయ్ ఐడీస్ 50 వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దీని మీద ఫంక్షన్ అప్లై చేద్దాం ఈజీగా. ఇంకా ఎవ్రీ టైం అక్కడికి వెళ్ళడం, దీన్ని టైప్ చేయడం అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేమ్ చూడండి. ఒకసారి నేమ్ వెళ్ళే ముందు మీరు ఒకసారి టేబుల్ చూడండి. ఎంప్లాయ్ ఐడి చూడండి మనకి ఎన్నో కాలంలో ఉంది. పైకి వెళ్తాను. ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ కాలం కదా, ఇది ఫస్ట్ కాలం. రెడ్ పెడుతున్నా చూడండి. ఇది ఫస్ట్ కాలం కదా, ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్, ఇది 5, 6, 7, 8. అంతేగా, ఇది నెంబర్లు వచ్చిందిలే కానీ జనరల్ ఫార్మాట్. చూడండి, ఇది మనకు ఎంప్లాయ్ ఐడి అనేది ఫస్ట్ కాలంలో ఉంది, నేమ్ అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్, సెకండ్ నుంచి స్టార్ట్ అయినాయి. చూడండి, ఎంప్లాయ్ ఐడి ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాబట్టి చూడండి నేను ఫంక్షన్ అప్లై చేస్తున్నా. వి లుకప్ వాల్యూ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి. ఇక్కడ చూడండి, నేను ఇందాక నేమ్ డిఫైన్ చేశాను కదా, దీనికి కూడా టేబుల్కి నేమ్ డిఫైన్ చేశాను ఆల్రెడీ. ఇది ఉంది కదా, కంట్రోల్ షిఫ్ట్ రైట్, కంట్రోల్ షిఫ్ట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏమొచ్చింది, ఈఎంపీ డేటా అని ఆల్రెడీ నేమ్ డిఫైన్ చేశాను నేను. ఇక్కడ మీరు ఈఎంపీ డేటాని కూడా ఎంటర్ కొట్టినా పర్లేదు, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినా వస్తుంది. లేదంటే ఫార్ములాస్కి వెళ్ళి ఇక్కడ డిఫైన్ నేమ్ అని మీరు వేరే కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంకా సమ్ వేరే ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సోర్స్ డేట్ సోర్స్ అని పెడుతున్నా, ఎంటర్ పెట్టినా. మళ్ళీ రిపీట్ అయితే వస్తుందా, రాదు. సో రాదు అది. ఇక్కడ దాన్ని ఏం చేయాలంటే నేమ్ మేనేజర్లోకి వెళ్ళి ఈఎంపీ డేటా డిలీట్ చేసేయాలి. చేసిన చూడండి, ఇప్పుడు ఏంటి మనది సోర్స్ అనేది ఉంది. ఇప్పుడు మాత్రం అప్లై అవుతుంది. ఇక్కడ ఏం లేదు, దీనికి మొత్తం డేటా సెలెక్ట్ చేసుకోండి, టేబుల్ అరే కంప్లీట్ సెలెక్ట్ చేసుకొని దానికి డిఫైన్ నేమ్, లేదంటే ఇక్కడ కూడా సోర్స్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఎందుకంటే మన పక్క షీట్లో ఓకే ఎవ్రీ టైము దానికి అక్కడికి వెళ్ళడము సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి నేమ్ డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్ వాల్యూ అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, ఇది తీసుకుంటాం. నెక్స్ట్ టేబుల్ అరే ఏంటిది, మనం ఏం పెట్టాము, సోర్స్. ఇక్కడ సింపుల్గా చూసారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుండే. ఇక్కడ చూడండి, కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చేసి నేమ్ సెకండ్ కాలంలో ఉంది. నేను ఇక్కడ అర్రే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. 2, 3, 4, 5, 6, 7, 8, 0 క్లోజ్ చేస్తున్నా. ఎంటర్ కొడుతున్నా చూడండి. అంతేనా, ప్లేస్ వరకు ఉన్నాయిగా ముంబై. చూడండి, కాకుండా ఏంటంటే డీటెయిల్స్ అన్ని ఇటు వచ్చినాయి. మనకు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ లుక్అప్ ఫంక్షన్ ముందు ఒక చిన్న ఫంక్షన్ ఉంటుంది, ట్రాన్స్పోజ్ అని ఉంటుంది. ట్రాన్స్పోజ్ అని చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, చూసారా, మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి. ఇట్లా ఈ విధంగా వీలుకప్ ఫంక్షన్ విత్ ఇన్ ద షీట్లో చేయొచ్చు, వేరే షీట్లో కూడా చేయొచ్చు. ఇది చూడండి ఫాము ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్లాయీ డేటా ఉంది, ఇక్కడ స్టూడెంట్ డేటా ఉండొచ్చు. ఇక్కడ మన ఫాము స్టూడెంట్ హాల్ టికెట్ ఉంది, హాల్ టికెట్ మనకు ఎంటర్ చేస్తే వాళ్ళ మార్క్స్ స్కోర్ కార్డ్ రావాలి. ఇలాంటి సందర్భాలలో వీలుకప్ వాడతారు. సో ఇదండి వీలుకప్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జిఎస్